మాది అనంతపురం దగ్గరలో కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న పెద్ద పట్టణం అవుతున్న నగరం. ముఖ్యంగా బుక్కరాయ సందులో రేపు నెల 12-13వ తారీఖున శ్రీ పెద్దమ్మ దేవరం నిర్వహించుకోవాలని కొంతమంది చోటా నాయకులు, పెద్ద మనుషులు, పూజారులు రకరకాలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించినారు. ముఖ్యంగా బుక్కరాయ గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి, ఎస్ నారాయణ స్వామి, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, తలారి నారాయణ స్వామి మరియు బుల్లేరాము మరియు దాదాపు 20 మంది పైనే ఈ కమిటీగా ఏర్పడి 2026 సంవత్సరం మే నెల 12 మరియు 13 తేదీన బుక్కరాయ సముద్రం శ్రీ పెద్దమ్మ గ్రామ దేవత జరుపుకోవాలని వీరు తీర్మానించి ఇందుకు గాను మూగ జంతువులైన దున్నలు, ఆవులు, ఎద్దులు, పొట్టెన్లు, గొర్రెలు, కోళ్ళు దాదాపు 24,000 పై చిలుకే జంతువులను అర్ధరాత్రి 12వ తారీఖున, అది ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున బలి ఇవ్వాలని తలిచారు. ఇందు విషయమై ఊర్లో చాటింపు కూడా వేయించి ప్రతి ఇంటికి 2,000 నుండి 50,000, 1,00,000 ఈ విధంగా వసూలు చేయాలని పెద్ద మనుషులు వెళ్ళుట జరిగినది. దీనికి బ్రాహ్మణులైన స్వామివారు కూడా జంతు పని తేదీ సమయం కేటాయించారు. ఒక బ్రాహ్మణ్ ముసలాయన కూడా ఆయన కూడా ఒక 50,000 చెన్నై ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ముఖ్యంగా గ్రామంలో శాంతి వస్తుంది. మీకు అభద్రతాభావము, ధైర్యము, మూఢనమ్మకాలు ఇలాంటి భావాలు చెప్పి ప్రజల్లో ఈ పెద్దమ్మ దేవరు నిర్వహించాలని చూస్తున్నారు. ముఖ్యంగా బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్లో ఉంది. దాదాపు 1,00,000 జనాభా ఏర్పడుతూ పట్టణ వాతావరణం ఏర్పడుతున్నది. ముఖ్యంగా మా గ్రామంలో దేవరు చేసేవాళ్ళు ఎప్పుడు చేసినారంటే 1999వ సంవత్సరంలో కొంతమంది పెద్ద మనుషులు పెద్దమ్మ తల్లి దేవులను నిర్ణయించి ఆ దేవుల్లో భారీగా మూగజీవులైన ఆవులు, దున్నెలు, పొట్టెన్లు, కోళ్ళు బలి చేయడం ద్వారా అప్పట్లో ప్రింటింగ్ మీడియా లేకపోయినా పేపర్లో కేవలం ఈనాడు పేపర్లో ప్రకటించడం ద్వారా సుమోటో కేసుగా నిర్ణయించి ఆ రోజే 30/1999గా కేసు నమోదైంది. కొట్నారెడ్డి గ్రూప్ తరఫున 15 మంది పెద్ద మనుషులపై కేసు నమోదయ్యి సిసి నంబర్ 507/1999గా స్పెషల్ మొబైల్ కోర్టు నంబర్ 160/2000గా కోర్టు చుట్టూ ఈ పెద్ద మనుషులు కోర్టు చుట్టూ తిరిగి కోర్టు వారు దీన్ని మొదటి తప్పుగా భావించి ఒక్కొక్కరికి 500 రూపాయలుగా రుసుము విధించారు. అప్పట్లోనే పెనాల్టీ విధించారు. మరియు వాళ్ళ హెచ్చరిక చేస్తూ రాబో తరంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు, జీవహింసలు చేయడం ద్వారా మీకు మళ్ళా భారీ స్థాయిలో శిక్ష ఉంటుంది, పెనాల్టీ ఉంటుందని అప్పట్లోనే హెచ్చరించడం జరిగింది. ఇలాంటి సందర్భ రూపంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవర అతిపెద్ద దేవర అంటూ ప్రజల్లో ఓ పూనకాన్ని తీసుకొచ్చి ఈ మూగ జీవులను బలి ఇవ్వాలని పై తెలిపిన పెద్దలు నిర్ణయించి వసూలు చేయడం జరుగుతున్నది. ఇలాంటి మూఢాచారాలను ఆపాలని, జీవకారుణ్య బలిదానాలను రూపుమాపాలని శ్రీ పెద్దమ్మ తల్లి ఏ విధంగా జంతు బలులను ప్రోత్సహించదని, ఎప్పుడో ఉన్న రాతియుగం మనుషుల జీవన విధానాన్ని రూపుమాపాలని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆపాలని, ఈ కాలంలో చంద్రుడి వద్దకెళ్ళి మన అమెరికా వాళ్ళు హాయ్ హాయ్ బై బై టాటా అని చెప్పే ఈ యుగంలో ప్రకృతికి విరుద్ధంగా ఈ మూగజీవుల ఆర్తనాదాలు ఆపాలని, ఏమి తెలియని, ఏమి అడగని ఈ అమాయకులైన మూగజీవుల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా సూపరింటెండెంట్ గారికి మరియు మండల తహసీల్దార్ గారికి మరియు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి, సచివాలయం 1 సెక్రటరీ గారికి ఇందు విషయమై సమాచారం తెలపడమైనది. కావున ప్రజలు ఎల్లప్పుడూ చేరువలో ఉంటూ ప్రజలకు మొదటి కన్నులా పనిచేసే మీ మీడియా ద్వారా ఈ అభద్రతా భావాన్ని రూపుమాపి చైతన్యం కలిగించుటకు ఇలాంటి కార్యక్రమాలు మీ ద్వారా పై అధికారులకు తెలియజేయడని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇందు విషయమై సమాచారం జిల్లా అధికారులకు, మీడియా దినపత్రికలకు తెలియజేయడమైనది. అయ్యా, ముఖ్యంగా మనది భారతదేశము చాలా పవిత్రమైన దేశము. ఈరోజు ప్రపంచంలో ఇండియా అంటేనే ఇట్లా తల ఎత్తి మీసం చూసుకునే కాలంలో, ఆ కాలంలోనే బలి చక్రవర్తి కథ తెలిసి మీ అందరికీ ఒక పావురాన్ని డేగా చంపాలని చూస్తే
అప్పుడు అడ్డగించాడు. అప్పుడు ఆ డేగా నాకు ఆహారం కావాలి ఏమి అంటే ఆ పావురేం తూకం ఎంత ఉందో ఆయన తొడలు కోసి ఇచ్చుట మన కథల్లో విన్నాము. అలాగే బుద్ధుడు తెలుసు, ప్రపంచంలో చాలా మన దేశం నుండి ఏర్పడిన వ్యక్తి. ఆయన ఒక చోట ఇలాంటిదే జంతు బలి ఇస్తుంటే ఆ జంతు పోతులు నన్నే నరకండి అని చెప్పిండే కాలం ఇలాంటిది మంది. ఇలాంటి కాలంలో ఇప్పుడు చాలా చైతన్యమైన ఈ కలియుగంలో ఇలాంటివి మూఢాచారాలు అవసరమా? దేవుడు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఇదే పెద్ద మనుషులే మా ఇంటికి కూడా వచ్చారు. మేము 10,116 గుడి కోసం ఇచ్చా, మా అన్న కూడా ఇచ్చాడు. ఇలాంటి ప్రోత్సహించండి. పెద్ద ఏమంటున్నారు, బోనాల పండుగ చేస్తున్నారు. దాదాపు 20 లక్షల పైన వసూలైనాయి. వడ్డీలకి ఇస్తున్నారు. ఎవరు వడ్డీలకి ఇస్తున్నారో, ఎవరు తింటున్నారో, ఎవరు చేస్తున్నారో. ఓకే, సంతోషం. ఇలాంటివి ఇదే బుక్రాయం గ్రామంలో పాత శివాలయం ఉంది, దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈ ఎండోమెంట్ వాళ్ళు అనైతికంగా దేవరకొండ దగ్గర రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అక్కడ ధర్మకర్తను నియమించలేదు, కానీ అధర్మకర్త మాదిరిగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఎంత వసూలు అవుతున్నాయో, ఎన్ని లక్షలు వసూలు అవుతున్నాయో అవి ఆ దేవునికే తెలవాలి. యాక్చువల్లీ మా బుక్రాయసంద్ర గ్రామంలో 2 కొండలు ఉండేటివి. వెంకటేశ్వర స్వామికి అడ్డదిప్పల అన్నపూర్ణ లాంటి అడ్డదిప్ప, నక్కలదిప్ప లాంటి అడ్డదిప్పను అడ్డంగా నరికేశారు. నక్కలదిప్ప నామరూపాలంగా చేశారు. దేవరకొండ మీద దేవుడు లేకుండా చేస్తారేమో. మొత్తానికి ఇలాంటి విధానాలు వద్దని నేను ఒక సామాజిక మానవునిగా ఇక్కడ ఒక బుక్రాయం గ్రామస్తునిగా వచ్చి మీ ద్వారా పై అధికారులు తెలపాలని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై పెద్దమ్మ తల్లి. పెద్దగైంది. మున్సిపాలిటీ లెవెల్లో అసెంబ్లీ కూడా కావచ్చేమో లిమిటేషన్లో. ఇలాంటివి కాకోకుండా ఇప్పుడు మా జిల్లా నుంచి కనీసం ఒక జిల్లా అధ్యక్షులు లేరు, జిల్లా క్రీడాకారులు లేరు, చదువు లేదు. అలాంటివి ప్రోత్సహించండి. ఒక గుడి కట్టండి, బడి కట్టండి. 10,000 కాకపోతే ఇంకా ₹1,00,000 చందా ఇస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మంచి పనులు చేయండి, కానీ ఇలాంటివి చేయకూడదని మీరు జన విజ్ఞానం కానీ ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసా, సైన్సే ఆధారం అని చెప్పాం అని. దేవుడు కూడా ఉన్నాడంటే సైన్స్ దేవుడు లేడని చెప్తుంది, సోషల్ అయితే దేవుడు ఉన్నాడని చెప్తుంది. ఓకే, ఎవరెవరి అభిప్రాయాల వాళ్ళు. కనీసం నా భార్య కూడా చెప్పలేదు మనం దేవుడు చేసుకోవద్దని. నేను మన అభిమతాన్ని కించపరచము, చేసుకోవచ్చు, దానికి ఆధారం. కానీ ఇలాంటి విధానాలు రూపుమాపి మంచి విధానాలు చేయండి అని మా కోరిక. అంత తప్ప మాకేమైనా విధమైన వాళ్ళ మీద పేరు వస్తుందనో లేకపోతే పార్టీలకు వస్తాయనో ఏ ఉద్దేశం లేదు.